హాయ్ అండి. ఇప్పుడు బ్లౌజ్‌కైనా, డ్రెస్‌కైనా మరికొక డిజైన్ ఎలా కటింగ్ చేయాలి, కుట్టాలనేది చూద్దామండి. ఇది డ్రెస్‌కైనా పెట్టుకోవచ్చు. ప్యాటర్న్ అనేది ఆటోమేటిక్‌గా ఇది కుడితే అది తెలిసిపోతుందండి. ఓకేనా? ఇదేంటంటే బ్లౌజు అండ్ శారీ ఆల్సో ఫుల్ డిఫరెన్స్ ఉంటే మనకి ప్యాచ్ వర్క్ అనేది నీట్‌గా కనిపిస్తదండి. అందుకని ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్‌ని తీసుకొని నేను ఈ బ్లౌజ్‌కనేది అంటే మీరు యాక్చువల్‌గా ఎంత వెడల్పు పెట్టాలనుకున్నారో అంతే వెడల్పు పెట్టుకోండి. ఓకేనా? నేను దీనికైతే షోల్డర్ దగ్గర పావుతక్కువ 2 ఇంచులు పెట్టాను. కింద 3.25 ఇంచులు పెట్టానండి. పెట్టి నేను పూర్తిగా రౌండ్ కొట్టట్లేదండి. కొంచెం యూ షేప్‌లో వచ్చేటట్టు కుట్టాను. యూ కూడా కాదు, కొంచెం వి షేప్‌లో వచ్చేటట్టు కుట్టానండి. పూర్తిగా వి కూడా కాదు, పూర్తిగా యూ కూడా కాదు. ఓకేనా? గమనిస్తున్నారు కదా! నేను ఎలా అనేది మార్కింగ్ చేశానో మీరు అలానే మార్కింగ్ చేసుకోండి. లేదు మీకు రౌండ్ నెక్‌గా పెట్టుకోవాలనుకుంటే రౌండ్‌గా అనేది మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత మీకు నడుము వెడల్పు ఎంతుండిందో ఆ వెడల్పు అనేది పైన, కింద ఖర్చుతో తీసేసి ఎంత వెడల్పు ఉందో చూసుకోండి. చూసుకొని తర్వాత దాన్ని సరిసగం చేయండి. ఓకేనండి. నేను చెప్తున్నది మీకు అర్థమవుతుంది కదా! మీ నడుము వెడల్పుని పైన, కింద ఖర్చుతో సహా తీసేసి సరిసగం చేసి అక్కడి నుంచి ఆ మిడిల్‌లో ఇంచి ఇటువైపుకి ఒక 1 ½ లేకుంటే 2 ఇంచెస్ వరకు తీసుకొని నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది వేయండి. ఓకేనండి. నేను షేప్ ఎలా వేసానో ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. అంటే చాక్ పీస్ మారిస్తే మీకు తెలుస్తదని దీంతో నేను మళ్ళీ చాక్ పీస్ మార్చి చూపిస్తున్నాను, ఒక్కసారి గమనించండి. యాక్చువల్‌గా ఇది చెప్పకూడదు, కుట్టేద్దాంలే అని చెప్పి ముందు మార్కింగ్ వేసేసుకున్నానండి. కానీ ఒక్కసారి ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తారనే ఉద్దేశంతో ఇంకొకసారి చెప్తాం కదా అని నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేశానండి. ఓకేనా? నేను ఏ విధంగా అయితే మార్కింగ్ వేసానో అదే విధంగా మీరు కూడా మార్కింగ్ వేసుకొని కట్ చేసేసుకోండి. మీరు ఎప్పుడు ఏ విధంగా మెడకి ఎంత వెడల్పు, ఎంత పొడుగు పెట్టాలనుకుంటున్నారో అట్లాగే పెట్టుకోండి. కాకపోతే జస్ట్ షేప్ కోసం నేను చెప్తున్నానండి. ఓకేనా? ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా నడుము మాత్రం పైన, కింద ఖర్చు తీసేసి మిడిల్‌లోకి మార్కింగ్ చేసి అక్కడికి మనకి ఈ కోని అనేది రావాలి. ఇప్పుడు నేను కట్ చేస్తున్న కోని అనేది రావాలి. ఓకేనండి? అక్కడి నుంచి మీరు ఒక 2 ఇంచి లేదా పావుతక్కువ 2 లేదంటే 1 ½ ఇంచి వరకు మీకు క్లాత్‌ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. అలాగని మరీ పెద్దది బాగోదండి ప్యాచ్ అనేది. ఈ షేప్‌లో ఉంటే సరిపోతుంది, ఇంత వెడల్పులో. ఓకేనండి? మనం కట్ చేసేసరికి ఈ షేప్ ఉంది. మనం కుట్టేసరికి మామూలు షేప్ వచ్చేస్తదండి. ఓకేనా? ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఎక్కడైనా షేప్ అవుట్ అయినట్టు అనిపిస్తే మళ్ళీ ఇంకొకసారి కట్ చేసేసుకోండి. ఆల్రెడీ నేను మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ కూడా మొత్తంగా జాయిన్ చేసేసానండి. ఇంకా జాయింట్ అనేది చూపించలేదు. ఓకేనా? మొత్తం జాయింట్ అనేది చేసేయండి. చేసేసానండి. జాయిన్ చేసేసి మొత్తం ఎక్స్ట్రాలు అనేవి తీసేయండి. తీసేసి మిడిల్‌లోది కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేయండి. ఓకేనా అండి? నేను చూపిస్తున్న విధంగానే అయితే ఇక్కడ నాకు కొంచెం డీప్ అయినట్టు అనిపించిందండి. అంటే కిందది బాగా తక్కువ ఉన్నట్టు అనిపించి ఏం చేశానంటే ఒక పావించి వరకు మీదకి ఖర్చు అనేది పెట్టుకున్నానండి. మెయిన్ క్లాత్ అనేది పెట్టేసాను. అలా పెట్టేసినా ఏం కాదు. ఓకేనండి. మనం పైపింగ్ వేయాలనుకున్న క్లాత్‌ని చూడండి ఫుల్ క్రాస్ తీయండి. ఓకేనండి. క్రాస్ ఒక 1 ఇంచి, 1 ½ ఇంచి వరకు క్రాస్ పీస్ తీసుకొని పైపింగ్ అనేది వేయండి. మీకు మీకు పైపింగ్ అనేది ఎలా వేయాలి అనేది తెలియకపోతే నా ఛానల్‌లో ఉంది, ఒక్కసారి చూడండి. ఓకేనా అండి? నేను చూపిస్తున్న విధంగానే చూడండి నేను ఎలా వేస్తున్నానో మీరు గమనిస్తున్నారు కదా! ఓకేనండి. అక్కడ చూడండి. నేను ఒక్కసారి కింద నుంచి మీదకి మిడిల్ ఎక్కడుందనేది మార్కింగ్ వేస్తున్నానండి. మీరు కూడా అలానే మార్కింగ్ వేసుకోండి. మార్కింగ్ వేసుకొని అక్కడికి కరెక్ట్‌గా పాయింట్ అనేది దించండి. నేనక్కడ ఫోల్డింగ్ చేయలేదు, మీరు గమనించారో లేదో. ఎందుకంటే ఆల్రెడీ మనం తీసుకున్నదే క్రాస్ ముక్క. అక్కడ ఎక్కువ క్రాస్ లేదు కనుక ఫోల్డింగ్ వేయకుండా కరెక్ట్ పాయింట్ దించేసి మళ్ళీ తిప్పుతున్నానండి. కానీ ఇక్కడికొచ్చేసరికి మాత్రం ఫోల్డింగ్ అనేది వేస్తున్నాను. మీరొక్కసారి గమనించండి. అంటే ఫోల్డింగ్ అనేది నేను చూపించినా అర్థం కాదండి. మీరు ట్రై చేస్తూ ఉండాలి. ఎట్లా అంటే ఇలా అయితే క్లాత్ అనేది నెక్స్ట్ ఉండే వైపు తిరుగుతున్నిందా లేదా అనేది మీరు గమనించాలండి. గమనిస్తూ ఫోల్డింగ్ వేస్తే ఆటోమేటిక్‌గా తెలిసిపోతది. ఎవరికి ఫస్ట్ అటెంప్ట్‌లో వచ్చేదండి. ఒకసారి ట్రై చేయండి కొత్త వాళ్ళైతే. పాత వాళ్ళకైతే ఇంకెట్లాగో వచ్చేస్తది, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా అండి. కిందది లైనింగ్ ఎక్కడి వరకు ఉండిందో చూసుకొని చూడండి నేను ఫోల్డింగ్ ఎలా వేస్తున్నానో ఒక్కసారి గమనించండి. నేను మిషన్ కొన్న తర్వాత ఐ థింక్ ఇదే ఫస్ట్ బ్లౌజ్ అనుకుంటా అండి. నేను కుట్టింది వేరే నార్మల్ కుట్టాను గానీ మోడల్ ఐ మీన్ ప్యాచ్ వర్క్ కుట్టడం అండ్ యూట్యూబ్‌లో పెట్టడానికి కూడా ఇదే ఫస్ట్ బ్లౌజు. ఓకేనా? చూడండి మీరు ఫోల్డింగ్ వేసేటప్పుడు ఎక్కడికి ఎలా ఫోల్డింగ్ వేస్తే ఎలా తర్వాత దానికి తిరుగుతుందో ఒక్కసారి గమనించండి. నేను ఇక్కడ మళ్ళీ ఫోల్డింగ్ వేయట్లేదండి. జస్ట్ తిప్పేసి
పాయింట్ దించడం అంటే ఏంటనుకుంటున్నారు? కరెక్ట్‌గా అక్కడ వరక తీసుకొచ్చి కింద దించేయండి. పాదం అనేది ఆపేసి కింద దించేసి క్లాత్‌ని తిప్పి మళ్ళీ స్టార్ట్ చేయండి. దాన్నే పాయింట్ దించడం అంటున్నాను. ఓకేనా? మిగిలిందంతా నేను చూపిస్తున్న విధంగానే మీరు స్టిచ్ అనేది వేసేసుకోండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదండీ! మీకు కనుక నేను చెప్పే విధానం నచ్చినట్లయితే ఒక్కసారి చెప్పారు అని చెప్పి కామెంట్ చేయండి. బాగా నచ్చక అర్థం కాకపోయినా కూడా అక్క ఇంకా కొంచెం బెటర్‌గా చెప్పండి అని కూడా చెప్పినా పర్వాలేదండి. ఓకేనా? మొత్తం కటింగ్స్ నేను ఎలా ఇస్తున్నానో గమనిస్తున్నారు కదా! అలా కటింగ్స్ అనేవి ఇచ్చుకోండి. ఓకేనండి. ఒక్కసారి మొత్తం కరెక్ట్‌గా ఉంది లేనిది చూసుకొని నేను ఏ విధంగా అయితే మళ్ళీ సెకండ్ స్టిచ్ వేస్తున్నానో ఎంత పెద్ద టైలర్‌కైనా ఎక్కడైనా చిన్నది లోపాలుంటే దాన్ని మళ్ళీ సెట్ చేసుకునేటట్టు చూడాలండి కంపల్సరీ. సెట్ చేసుకోవాలి. నేనది ఎడిటింగ్ అనేది చేయలేదు. ఎందుకంటే తప్పు లేదు. ఫస్ట్ అటెంప్ట్‌లోనే వచ్చేసింది అనుకుంటారు. లేదండి. ఎలాంటి వాళ్ళకైనా వస్తదండి. కాకపోతే ఎడిటింగ్‌లో తీసేస్తూ ఉంటారు. ఓకేనా? ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ పెట్టుకొని పైపింగ్ అనేది వేయండి. దేనికి ఆలోచించకండి. రాదేమో అని అస్సలు ఆలోచించకండి. ఫస్ట్ ఏదైతే అదే అవుతది. ట్రై చేసేయండి. కొత్త వాళ్ళ కోసం నేను చెప్తున్నానండి. పాత వాళ్ళకి ఎలాగైనా అర్థమవుతది. కొత్త వాళ్ళు అమ్మో బాబోయ్! నేను ఇది కుట్టలేనేమో అనుకుంటారు. అస్సలు డౌట్ పడొద్దు. కాకపోతే మీరు కింద హోల్ తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. మీకు ఉన్న క్లాత్‌ని బట్టి మీరు తీసుకోవాలండి. తక్కువ క్లాత్ ఉండి ఎక్కువ కట్ చేసేసారంటే అసలు డ్యామేజ్ అయిపోద్దండి బ్లౌజు. అట్లాగే చిన్నది తీసుకున్నా పర్వాలేదు. మీకు చిన్నది తీసుకున్నా మనం పర్వాలేదు గానీ పెద్దదైతేనే ప్రాబ్లమ్ అవుతది. ఓకేనండి. చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ పైపింగ్ వేయండి. నేను చూపిస్తున్న విధంగానే గమనిస్తున్నారు కదా! నేను కూడా ఎంతలాగా అడ్జస్ట్ చేస్తున్నానో. నేనిది స్పీడు 2లో పెట్టానండి. 2లో పెట్టానంటేనే అది ఎంతలాగా అడ్జస్ట్ చేస్తూ వేస్తున్నానో అర్థం చేసుకోండి. ఇలా కుట్టిన వాళ్ళకి మీన్స్ కొత్త వాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్కువ టైం పట్టినా పర్వాలేదు. కానీ ట్రై చేయండి. ఓకేనండి. ట్రై చేయడం మాత్రం మానొద్దు. నీకు ప్రెషర్ పెడుతున్నానని కాదండి. కాకపోతే ఏదైనా వర్క్ నేర్చుకోవాలనుకుంటే ఇది నాకు కంపల్సరీ రావాలి అన్న ఉద్దేశంతో నేర్చుకుంటే మనకి కంపల్సరీ వస్తదండి. ఓకేనా? చూడండి నేను చూపిస్తున్న విధంగా మొత్తం పైపింగ్ అనేది వేసేయండి. ఓకేనండి. మీకు కనుక నేను చెప్పే విధానం గాని నచ్చితే లైక్ కొట్టండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రంట్ నెక్ డిజైన్స్ ఈ మధ్య పెట్టానండి. ఒకదానికి మంచిగా వ్యూస్ వచ్చాయి. ఒకసారి చూడండి. ఒకసారి ఛానల్‌కి వెళ్లి చూస్తే పోయేదేముందండి. ఒక్కసారి చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క సబ్స్క్రైబ్ బటన్ అలా నొక్కేస్తే అంతే. అలాగని మీకు రోజు పెట్టేసి నేను డిస్టర్బెన్స్ చేయనండి. ఓకేనా? జస్ట్ జోకింగ్ చెప్పానండి. దాన్ని మీరు ఏంటి ఈవిడ ఇలా చెప్తుంది అనుకోకండి. ఓకేనా? ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగానే పైపింగ్ అనేది వేసేయండి. చూడండి. అలా అడ్జస్ట్ చేస్తూ మీరు కూడా అలానే అడ్జస్ట్ చేస్తూ వేయాలండి. చెప్తున్నాను కదా! మీకు ఫస్ట్ వెంటనే మీకు పైపింగ్ అనేది నీట్‌గా వచ్చేస్తుందని నేను పక్కాగా చెప్పనండి. ఎందుకంటే ఎంత పెద్ద టైలర్‌కైనా వేసేటప్పుడు అలా అడ్జస్ట్ చేయక తప్పదు. మీరు ఫస్ట్ అటెంప్ట్‌లోనే నాకు నీట్‌గా రాలేదు. ఇంక నేను కుట్టలేనేమో అస్సలు ఆలోచించకండి. అలా చెయ్యి నలుగుతూ ఉంటేనే ఏదైనా పననేది వస్తదండి. మీరు అలా ట్రై చేస్తూ ఉంటేనే వస్తది. ఓకేనా? పైపింగ్ గాని ఇంకా మీకు నీట్‌గా అర్థం కాకపోతే నా ఛానల్‌లో ఆల్రెడీ పైపింగ్ ఎలా వేయాలనేది పెట్టాను. ఒకసారి చూడండి. చూసారండి షేప్ అనేది ఎలా వచ్చిందో? ఇప్పుడు దాన్ని తిప్పేసి స్టిచ్ అనేది వేసేయండి. నిన్న స్టిచ్ వేయడం చూపించలేదండి. ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతది. పైపింగ్ అనేది కొత్త వాళ్ళ కోసమని, ఆ కోనీల కోసమని చూపించానండి. చూడండి. ఇప్పుడు బకరం పీస్ అనేది తీసుకోండి. బకరం పీస్ తీసుకొని ఒక 10 మీ దగ్గర క్లాత్ గాని ఉంటే ఒక 15 ఇంచ్ పొడుగు, ఒక 8 ఇంచ్ వెడల్పు క్లాత్ తీసుకోండి. ఓకేనండి. మిగిలిన క్లాత్ ఏమి వేస్ట్ అవ్వదండి. మీరు ఇంత కట్ చేసి చేపించారు ఇది వేస్ట్ అయిపోయింది అనుకోకండి. బ్యాక్ డోరీస్‌కి అడ్జస్ట్ చేసేసుకోండి. ఓకేనా అండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగానే చుట్టూ మొత్తం 4 పక్కల ఏసేసుకొని ఫస్ట్ ఏం చేస్తారంటే అలా వస్తదండి. మీకు అలా వస్తదని చెప్పడం కోసమని మీకు పెడుతున్నాను. ఎడ్జెస్ అనేవి కుట్టేయండి. అయితే దానికంటే ముందు ఇలా నేను చూపిస్తున్న విధంగా మిడిల్‌లోకి ముందు మార్కింగ్ వేసుకోండి. అలా ఫోల్డింగ్ వేసి ఒక్కసారి స్కేల్‌తో ఆ ఫోల్డింగ్ వేసిన దగ్గర లైన్ అనేది కొట్టేయండి. ఓకేనా అండి. లైన్ కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఎడ్జెస్ అనేవి కుట్టి వేసేయండి. ఇదిగోండి ఎడ్జెస్ అనేవి కుట్టి వేసేసాను నేను. వేసేసిన తర్వాత యాక్చువల్‌గా ఇది నా ఫస్ట్ వీడియో కదా! లైటింగ్ వేస్తే బాగా కనిపిస్తది అనుకున్నా గానీ లైటింగ్ అనేది బాగా ఎక్కువైపోయిందండి.
నాకు అంటే కుట్టడానికి నాకు ఇబ్బంది లేదు లైటింగ్ లేకపోయినా. మీకు వీడియోలో బాగా పడతది లైటింగ్ ఉంటే అని నేను ఆలోచించాను. కానీ లైటింగ్ అనేది ఎక్కువైపోయింది. అయితే కుర్చీలు కుట్టేటప్పుడు మన వైపు ఉండేటట్టుగా చూసుకొని కుర్చీలనేవి కుట్టేయండి. మీకు అర్థమవుతుంది కదా నేను ఏ విధంగా అయితే ఫోల్డింగ్ వేస్తున్నానో అట్లాగే మీరు కూడా ఫోల్డింగ్ అనేది వేసుకోండి. వేసుకొని మొత్తం ఉన్న క్లాత్‌ని స్టిచ్ అనేది వేసేయండి. మీ దగ్గర కనుక క్లాత్ ఎక్స్‌ట్రా ఉంటే ఎక్స్‌ట్రా తీసుకోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇదిగోండి. ఒక్కసారి మీకు చూపిస్తున్నాను ఎలా వస్తది ఏంటి అనేది. ఇదిగోండి అలా వస్తది. చూస్తున్నారు కదా! అంటే షేప్ అనేది ఇప్పుడు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో ఉంది కదండీ పిక్చర్‌లో అట్లానే వస్తది. ఏం చేస్తారంటే మనకి ఎంత కావాలనేది ఒకసారి చూడండి. నేను చూపించే విధంగా మార్కింగ్ అనేది వేసుకోండి. మార్కింగ్ వేసుకొని ఇప్పుడు గమనిస్తున్నారు కదా! కుచ్చులనే ఫస్ట్ మన వైపు ఉన్నట్టు కుట్టుకున్నాం. ఇప్పుడు మనకు ఆపోజిట్‌లో పెట్టి స్టిచ్ వేయాలండి. ఓకేనా? ఫస్ట్ మన వైపు ఉన్నట్టు కుట్టుకున్న దాన్ని ఇప్పుడు వేసేటప్పుడు అటువైపు మీకు ఆపోజిట్‌లో ఉన్నట్టు ఫోల్డింగ్ అనేది తిప్పాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఆల్రెడీ షేప్ కట్ చేసుకున్నాం. షేప్‌ని మార్కింగ్ చేసుకున్నాం కదండీ! వీలైతే ఆ షేప్‌లో వేసేటట్టు చూడండి. ఎగ్జాక్ట్‌గా ఆ గీసిన షేప్ మీద కాకుండా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి దాని మీద కుట్టు వేసేటట్టు ఆ షేప్‌లో వచ్చేటట్టు చూడండి. ఓకేనా అండి? ఏమైనా అర్థం కాకపోతే అర్థం కాలేదు అని ఒక్కసారి కామెంట్‌లో చెప్పండి. వీలైతే ఈ మోడల్ మళ్ళీ ఒకవేళ కుట్టినట్టయితే మీకు ఇంకా క్లియర్‌గా చెప్తాను. అర్థమైనట్టయితే అర్థమైంది అని చెప్పి ఒక లైక్ వేసుకోండి. ఇటువైపు కూడా ఆపోజిట్‌లోనే పెట్టి స్టిచ్ అనేది వేసేయండి. అంటే ఇప్పుడు కుచ్చులనేవి మన వైపు పెట్టి కుట్టామనుకోండి, మనకు ఆపోజిట్‌లో పెట్టి మనం అటు ఇటు కూడా కుట్లు వేయాలి. ఓకేనండి? చూడండి నేను చూపించే విధంగానే ఆపోజిట్‌లో పెట్టి స్టిచ్ అనేది వేసేయండి. వేసేసానండి. వేసేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ బ్లౌజ్ పెట్టి చూడండి. ఎంత టోల్కైనా 2, 3 సార్లు చూడక తప్పదండి. ఇది మీరు మైండ్‌లో పెట్టేసుకోండి. అమ్మో! ఈవిడ ఇన్ని సార్లు చూస్తుందంటే నేను ఎన్ని సార్లు చూడాలని మాత్రం అనుకోకండి. ఏదైనా ఇలా పెడితేనే మనకు అనుకున్న షేప్ వస్తదండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తారంటే ఆల్రెడీ ఇప్పుడే దళసరైపోయిందండి. అందుకే నేను పల్చగా ఉన్న క్లాత్‌నే తీసుకొని జాయిన్ చేసేసాను. యాక్చువల్‌గా ఈ మిషన్ మీద జాకీ ఎటుబి అండి హెవీ స్పీడ్ అండ్ ఎంత లావుగున్నా లాగుతది. కాకపోతే చూసేవాళ్ళు ఏంటంటే వేసుకునే వాళ్ళకి కూడా కంఫర్ట్ ఉండాలి కదా మెయిను. అంత దళసరున్నా బాగోదు కదా! నెక్స్ట్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా పెద్ద మిషనే ఉన్నదని చెప్పలేం కదండీ. చిన్న మిషన్ అయినా మనకు కుట్టేటట్టు వీలుగా ఉండాలి. అందుకే నేను పల్చనిదే వేశాను. ఇదిగోండి. నేను చూపిస్తే విధంగా ఇంకొకసారి మార్కింగ్ అనేది వేసుకోండి. మార్కింగ్ వేసుకొని ఆ మార్కింగ్ మీదే ఇంకొకసారి స్టిచ్ అనేది వేసుకొని వచ్చేయండి. ఓకేనా? అంటే ముందుగానే ఒకవేళ అదే మార్కింగ్ మీద స్టిచ్ గాని వేసుకొని రావటం ఇబ్బంది పడినట్టయితే ముందు నార్మల్‌గా వేసేయండి. వేసేసి ఇప్పుడు మార్కింగ్ వేసుకున్న దాని మీద ఒక్కసారి స్టిచ్ అనేది వేసుకొని వచ్చేయండి. ఇంక మనకి ప్రాబ్లమ్ ఉన్నదండి. అంటే మనం దానికి జాయిన్ చేసేటప్పుడు కుర్చీ తిరగబడుతదేమో అంటే ఇలా జాయింట్ వేసేటప్పుడు మేబీ ఒక కుర్చీ అటు తిరిగిపోవచ్చు. అట్లా వస్తది అని భయం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మనం షేప్‌లోనే కరెక్ట్‌గా మనం చూసుకొని వేసేస్తున్నాము కనుక. ఓకేనండి. మీకు అర్థమవ్వడం కోసమని నేను వీడియో ఫాస్ట్ కూడా పెట్టలేదండి. అంటే ఫాస్ట్ అంటే కొంతమంది 3, 4 కూడా పెట్టినోళ్ళుంటారు. నేను అంత స్పీడ్ పెట్టలేదు. మీకు అర్థమవ్వాలని దృష్టితో అండ్ వీడియో కూడా లెంతీ అనుకోకండి. ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్‌గా ఉంటదండి మోడల్ అనేది. చూసారా అలా వచ్చింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూసి షేప్ అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది చూసుకొని కింద కూడా అడ్జస్ట్ చేయాలండి. ఒకవేళ పొడుగైతే దాన్ని నేను ఏ విధంగా అయితే ఫోల్డింగ్ వేస్తున్నానో గమనిస్తున్నారు కదా! అలా ఫోల్డింగ్ అనేది వేసేసుకోండి. కింద మీద కూడా ఫోల్డింగ్స్ అనేవి జాగ్రత్తగా చూసుకొని ఫోల్డింగ్స్ వేసేసుకొని ఆ ఈ మిడిల్‌కి కరెక్ట్‌గా వచ్చిందా లేదా ముందు గమనించండి. పెట్టండి మీరు స్టిచ్ వేసేటప్పుడు చూసారా నేను ఎలా అడ్జస్ట్ చేస్తున్నానో? ఆ మిడిల్ అనమాట మనం ప్యాచ్ తయారు చేసుకున్న దానికి మన బ్లౌజ్‌కి మిడిల్ పెట్టిన దానికి కరెక్ట్‌గా సమానంగా ఉండింది లేనిది చూసుకొని స్టిచ్ వేయడం స్టార్ట్ చేయండి. అయితే స్టార్టింగ్‌లో రఫ్ అనేది చేయాలండి కంపల్సరీ. ఓకేనా? మనకి బ్లౌజ్‌కి మెయిన్ పార్ట్ కదండీ అది రఫ్ చేయాలి అండ్ డబుల్ స్టిచ్ కూడా వేయాలండి. నేను చూపిస్తున్న విధంగానే
చూసారా కరెక్ట్ మిడిల్కి ఎలా వచ్చిందో, మీరు కూడా అలానే మిడిల్కి పెట్టుకోండి. మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తేనే మీకు ఇదంతా అర్థమవుతుందండి. సగం సగం చూసేసి కుట్టేస్తాను అంటే మాత్రం వీడియో అర్థం కాదు. చూడండి ఇంకొకసారి మళ్ళీ ఇటువైపు కూడా అలానే తిప్పుకొని, మీకు కనుక బ్రాడ్ గాని తక్కువైనట్టుగా అనిపిస్తే కొంచెం వెడల్పు అనేది ఇవ్వండి పైన ఇక్కడికి వచ్చేసరికి. చూస్తున్నారా నేను ఒక పావించి గ్యాప్ అనేది ఎలా ఇచ్చానో. ఇక్కడండి ఇక్కడ ఒక పావించి వరకు గ్యాప్ మీకు వెడల్పు కానీ ఒకవేళ తక్కువ ఉన్నట్టు అనిపిస్తే, నాకు తక్కువైనట్టు అనిపించి నేను చిన్న అంటే యాక్చువల్గా మనం అక్కడ కట్ చేస్తాం కదండి తగ్గుతుంది. ఒక పావించి వెడల్పు అనేది ఉంచేసుకోండి. ఉంచేసుకొని ఆల్రెడీ అక్కడ మనం షో బటన్ పెట్టేసి కవర్ చేసేస్తాం కదా, ప్రాబ్లం ఉండదు. వెంటనే ఇంకా కుట్టు వెంటనే డబుల్ స్టిచ్ అనేది వేసేయండి. ఓకేనండి, మీ దగ్గర ఏవైనా పూసలు లాంటివి ఉంటే ఆ మిడిల్లో స్టిచ్ వేసుకొని వచ్చేయండి. నా పూసల వీడియో చూపించలేదు, ఎండింగ్కి వస్తుందండి. థ్యాంక్ యూ.